ఆదికాండము 23వ అధ్యాయము. షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏండ్లు 127. షారా కానాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము షారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి నొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి నొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్ఫేలా గుహను నాకిచ్చినట్లుగా నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇవ్వలనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము అనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్ఫేలా ఎందలి ఎఫ్రోను ఫలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోను అను మమ్రే ఎదుట ఉన్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.